దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 9. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. సార్దీసు సంఘ కాలము సంఘ చరిత్రలోనే 5వ కాలము. చరిత్రాత్మకముగా ఇది సంఘ విప్లవమునకు చెందిన కాలమై ఉన్నది. ఏలయనగా ఆ దినములలో రోమన్ కేథోలిక్ వారి పద్ధతులు ధిక్కరించబడెను. జీవించుచున్నారన్న పేరు మాత్రము కలిగి ఉండిరి గాని వారు మృతులుగానే ఉండిరి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. నిలువుటంగీలు, క్రొవ్వు ఒత్తులు మొదలగు సంస్కారములు వారిలో ఉండెను గనుక వారు మృతులుగానే ఉండిరి. పరిశుద్ధాత్మ కార్యము మనలో జరగని ఎడల మనము కూడా అలవాటులు ఆచారములకు లొంగి తప్పుగా నడిపించబడదము. పరిశుద్ధాత్మకు లోబడవలెనని చూపించుటకు 7 ఆత్మలు కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువు తను తాను బయలుపరచుకొనెను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో లోక వ్యవహారములలో జోక్యము కలిగించుకొనకూడదని సార్దీసు సంఘమును ప్రభు హెచ్చరించుచున్నాడు. విశ్వాసులను అపాయకరమైన ప్రమాదములోనికి నడిపించున్నది లోక స్నేహమే. అనేక విశ్వాసులు మాటలలో, వస్త్రధారణలో, అలంకరణలో లోకస్తులను అనుసరించుదురు. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనను అసహించుకొనవలెనని యూదాపత్రిక 23వ వచనంలో దేవుని వాక్యము చెప్పుచున్నది. లోకముననుసరించి వారి హృదయములు అపవిత్రతతో నిండియుండును. మన సౌందర్యము దేవుని పరిశుద్ధతయే. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనము. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-5 వచనములలో నిజమైన సౌందర్యం యొక్క రహస్యము వివరించబడినది. జయించు వారికి తెల్లని వస్త్రము ఇయ్యబడునని వాగ్దానము చేయబడినది. ఈ తెల్లని వస్త్రము పరలోకపు సౌందర్యమును సూచించుచున్నది.